సో ఫస్ట్ సర్వీస్ మోడల్ వచ్చేసి మనకి IaaS, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. సో మనకి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అనేది ఎందుకు యూస్ చేసుకుంటున్నాము? ఫర్ ఆర్కిటెక్ట్స్ పర్పస్ యూస్ చేసుకుంటున్నాము. అంటే ఇన్ కేస్ మనకి ఇక్కడ ఉన్న ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఫర్ డెవలప్మెంట్ పర్పస్ మనకి ఇనఫ్ కాదు, ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ అనేది మన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి యాడ్ చేయాలి అంటే కనుక మనకి వర్చువల్ లొకేషన్ నుంచి తీసుకుంటాము పర్టికులర్ రీసోర్సెస్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్పస్ అన్నా కదా. ఆ సిచ్యుయేషన్లో మనకి IaaS సర్వీస్ అనేది యూజ్ చేసుకుంటాము. IaaS చేంజెస్ ది కంప్యూటింగ్ ఫ్రమ్ ఏ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ఏ వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇక్కడ మనకి IaaS అనేది ఏం చేస్తుంది? ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కన్వర్ట్ చేస్తుంది. అంతే చెప్పాం కదా, మనకి IaaS సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి సర్వీస్ ప్రొవైడర్సే ఇక్కడ అంతా కూడా మేనేజ్ చేస్తారు అని చెప్పాం. రీసోర్సెస్ని మనం వర్చువల్ లొకేషన్ నుంచి కరెంట్ లొకేషన్లోకి యాక్సెస్ చేసుకున్నప్పుడు ఈ పర్టికులర్ రీసోర్సెస్ ఏవైతే యాక్సెస్ చేసుకుంటున్నామో అవి రిమోట్ లొకేషన్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రన్ అవ్వచ్చు, కానీ మన కరెంట్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రన్ అవుతాయా లేదా అనేది కూడా మనకి సర్వీస్ ప్రొవైడర్కే తెలుస్తుంది. సో అందుకని ఇక్కడ ఏం చేస్తాము అంటే మనకి ఏదైతే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన కరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో దాన్ని వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కన్వర్ట్ చేసుకుంటాం. ఇది ఇన్ డీటెయిల్డ్గా అసలు పర్టికులర్ సర్వీస్ ప్రొవైడరే మెయింటైన్ చేస్తారని జస్ట్ ఒక 1 లైన్లో చెప్పేశాం కదా. సో మరి వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కన్వర్ట్ చేసుకుంటారు. మన ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కన్వర్ట్ చేస్తారు. IaaS ప్రొవైడ్స్ virtual computing, storage and network resources by abstracting the physical resources. సో ఇక్కడ IaaS అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కన్వర్ట్ చేసుకుంది కదా. సో అప్పుడు ఇది ఏం చేస్తుంది? ఆ పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వర్చువల్ కంప్యూటింగ్ని, స్టోరేజ్ని అండ్ నెట్వర్క్ రీసోర్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది. టెక్నాలజీ వర్చువలైజేషన్ ఈజ్ యూజ్డ్ టు ప్రొవైడ్ ది వర్చువల్ రీసోర్సెస్. ఇక్కడ వర్చువలైజేషన్ అనేది టెక్నాలజీ వర్చువలైజేషన్ అనేది ఎందుకు యూజ్ చేసుకున్నాము అంటే ఫర్ ప్రొవైడింగ్ ది వర్చువల్ రీసోర్సెస్. ఇక్కడ వర్చువలైజేషన్ అనేది కంపల్సరీ నెససరీ స్టెప్ అనమాట. అంటే మన ఫిజికల్ రీసోర్సెస్ అన్నిటినీ వర్చువల్ రీసోర్సెస్కి కన్వర్ట్ చేయాలి. తర్వాతే ఆ పర్టికులర్ వర్చువల్ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే వర్చువల్ లొకేషన్లో ఉన్న వాటి ఓన్ రీసోర్సెస్ని కూడా మనకి వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి అవి డిప్లాయ్ చేయగలం అన్నమాట. ఓకేనా? సో ఆల్ ద వర్చువల్ రీసోర్సెస్ ఆర్ గివెన్ టు ది వర్చువల్ మెషిన్స్. వర్చువల్ రీసోర్సెస్ అన్నిటినీ కూడా వర్చువల్ మెషిన్స్కి ఇచ్చారు. దట్ ఆర్ కాన్ఫిగర్డ్ బై ది సర్వీస్ ప్రొవైడర్స్. ఈజ్ కాన్ఫిగర్డ్ బై ది సర్వీస్ ప్రొవైడర్స్ అంటాము. ఇది ఇన్ డీటెయిల్ మీకు డయాగ్రామ్లో చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. ద ఎండ్ యూజర్స్ ఆర్ IT ఆర్కిటెక్ట్స్ విల్ యూజ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీసోర్సెస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వర్చువల్ మెషిన్స్. సో ఇక్కడ మనకి IT ఆర్కిటెక్ట్స్ వచ్చేసి రీసోర్సెస్ని వర్చువల్ మెషిన్స్ ఫామ్లో యూజ్ చేసుకుంటారనమాట. సో ఇక్కడ మనకి IaaSలో డయాగ్రామ్ ఇలా ఉందనుకోండి. సో ఇది మనకి IaaS ప్రొవైడర్ అండ్ IaaS కన్జ్యూమర్. సో ఇది మనకి క్లౌడ్, ఇది మనము అనుకోండి. ఈ క్లౌడ్ ప్రొవైడ్ చేసే వర్చువల్ రీసోర్సెస్ని మనం యూజ్ చేసుకుంటున్నాము. ఓకేనా? సో క్లౌడ్ ప్రొవైడ్ చేసే రీసోర్సెస్ని మన కరెంట్ రన్నింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి మనం యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నాము అనుకోండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరైతే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఏది నార్మల్గా మన దగ్గర ఓన్ అయి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కన్వర్ట్ చేయాలి కదా. సో అలానే ఫిజికల్ రీసోర్సెస్ని వర్చువల్ రీసోర్సెస్కి కన్వర్ట్ చేయాలి. సో దట్ పర్పస్ ఇక్కడ వర్చువలైజేషన్ టెక్నిక్ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ క్లౌడ్ ప్రొవైడర్ ఇచ్చిన సర్వీసెస్ యాజ్ ఇట్ ఈజ్ కన్జ్యూమర్కి వెళ్ళాలి అంటే మనకి ఈ ప్రాసెస్ అంతా జరగాలి. సో ఈ లేయర్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవ్వాలి. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏంటి అంటే ఫిజికల్గా మన దగ్గర ఎగ్జిస్ట్ అయిన రీసోర్సెస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ ఇక్కడ నుంచి వర్చువలైజేషన్ లేయర్కి ఇస్తాం. ఈ వర్చువలైజేషన్ లేయర్ అనేది దాన్ని వర్చువల్ రీసోర్సెస్కి కన్వర్ట్ చేస్తుంది. అంటే వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, వర్చువల్ కంప్యూటింగ్ అవ్వచ్చు, వర్చువల్ స్టోరేజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వర్చువల్ రీసోర్సెస్కి కన్వర్ట్ చేస్తుంది. సో ఈ కన్వర్ట్ చేసిన వర్చువల్ రీసోర్సెస్ అన్నింటినీ కూడా IT ఆర్కిటెక్ట్స్ యూజ్ చేసుకోవాలి అంటే త్రూ వర్చువల్ మెషిన్స్ ఫామ్లో యూజ్ చేసుకుంటారన్నాం కదా. సో అందుకని ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీసోర్సెస్ అన్నింటినీ కూడా ఇలా వర్చువల్ మెషిన్స్ సపోర్ట్తోని రీసోర్సెస్ని వర్చువల్ మెషిన్స్లో స్టోర్ చేస్తారు.
స్టోర్ చేసి లోడ్ బ్యాలెన్సింగ్ లేయర్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ పర్టికులర్ రీసోర్సెస్ అన్నిటినీ కూడా బ్యాలెన్సింగ్ పర్పస్గా ఎవరైతే యూజర్స్ కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళకి పర్టికులర్ రీసోర్సెస్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. సో ఇలా మనకి ఫిజికల్ రీసోర్సెస్ని వర్చువలైజేషన్ టెక్నిక్ అనేది వర్చువలైజ్డ్ రీసోర్స్కి కన్వర్ట్ చేసి వర్చువల్ మెషిన్స్లో పర్టికులర్ రీసోర్సెస్ని స్టోర్ చేసి యూజర్స్కి కావాల్సిన పర్టికులర్ వర్చువల్ రీసోర్సెస్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ పర్టికులర్ లేయర్ మీదనే బేస్ అయి ఉంటుంది, వర్చువలైజేషన్. సో వర్చువలైజేషన్ అంటే ఏం లేదు, మన కరెంట్ రన్నింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రిమోట్ లొకేషన్లో క్లౌడ్లో రన్ చేస్తున్నాం కాబట్టి కరెంట్ రన్నింగ్ రీసోర్సెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనకి రిమోట్ లొకేషన్కి కన్వర్ట్ చేస్తున్నాం. సో దాన్నే వర్చువలైజేషన్ అంటున్నాం. ఓకేనా. సో ద టార్గెటెడ్ ఆడియన్స్ ఆఫ్ IaaS ఈస్ IT ఆర్కిటెక్ట్స్ అంతే కదా. మనకి బేసిక్గా IaaS సర్వీస్ అనేది ఇట్ ఈజ్ డిజైన్ ఫర్ ది IaaS ఆర్కిటెక్ట్స్ అన్నాం కదా. IaaS architect can design virtual infrastructure and need load balancing etc. based on their need. సో వాళ్ళ నీడ్ని వాళ్ళ బేసిక్ యూసేజ్ని బేస్ చేసుకొని వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్వర్ట్ చేయడం కానీ లోడ్ బ్యాలెన్సింగ్ కానీ ఇవన్నీ కూడా చేస్తారనమాట. ద IT ఆర్కిటెక్ట్స్ నీడ్ నాట్ మెయింటైన్ ది ఫిజికల్ సర్వర్స్ యాజ్ ఇట్ ఈస్ మెయింటైన్డ్ బై ది సర్వీస్ ప్రొవైడర్స్. ద ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కెన్ బి మెయింటైన్డ్ బై ది సర్వీస్ ప్రొవైడర్స్ దెమ్సెల్ఫ్. ఇక్కడ IT ఆర్కిటెక్ట్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫిజికల్ సర్వర్స్ వీటిని కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఈ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా సర్వీస్ ప్రొవైడర్స్ తీసేసుకున్నారు. ఎవరైతే మనకి పర్టికులర్ వర్చువల్ లొకేషన్స్లో ఉన్నారో అంటే క్లౌడ్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు అంటే మన ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎప్పుడైతే కన్వర్ట్ చేస్తున్నామో ఈ మేనేజింగ్ రెస్పాన్సిబిలిటీస్ అంతా కూడా మనకి ఇప్పుడు వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చరే చూసుకుంటుంది, ఆ పర్టికులర్ సర్వీస్ ప్రొవైడరే చూసుకుంటారు. ఇక్కడ మనకి ఇప్పుడు ఈ ఫిజికల్ ఆర్కిటెక్ట్స్కి రెస్పాన్సిబిలిటీ ఏమీ ఉండదన్నమాట. Thus, it hides the complexities of maintaining the physical infrastructure from the IT architects. సో ఇక్కడ IT ఆర్కిటెక్ట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఏదైనా కాంప్లెక్సిటీస్ ఉన్నా కూడా దీస్ ఆర్ హైడ్ ఫ్రమ్ ది IT ఆర్కిటెక్ట్స్. ఎందుకంటే అవన్నీ కూడా రిస్క్ మెయింటైన్డ్ బై ది సర్వీస్ ప్రొవైడర్స్. సో ఇక్కడ మనకి ఆ పర్టికులర్ సర్వీస్ ప్రొవైడర్స్కి IT ఆర్కిటెక్ట్స్కి మనకి అది కొన్ని ఈ మెయింటైనింగ్ క్యాపబిలిటీ అంతా కూడా సర్వీస్ ప్రొవైడరే తీసుకుంటుంది అన్నాం కదా. సో అసలు బేసిక్గా మనకి IaaS ఆ పర్టికులర్ ఆర్కిటెక్ట్స్కి ఇచ్చే సర్వీసెస్ ఏంటి? ఆ సర్వీసెస్ ఏంటి అంటే కంప్యూటర్, స్టోరేజ్, నెట్వర్క్ అండ్ లోడ్ బ్యాలెన్సింగ్. కంప్యూట్ మీన్స్ కంప్యూటింగ్ యాజ్ ఏ సర్వీస్ ఇంక్లూడ్ CPU as and virtual main memory for the virtual machines that are provisioned to the end users. Compute అంటే ఎంటైర్ ప్రాసెసింగ్ క్యాపబిలిటీ అనేది ఎవరు చూసుకుంటారు? CPUs తీసుకుంటారు, లేదంటే మెయిన్ మెమరీ తీసుకుంటుంది, అంతే కదా. నాకు నార్మల్గా OSలో ఒక ఐడియా ఉంది, మెయిన్ మెమరీలో ఉన్న కంటెంటే రెడీ ఫర్ ఎగ్జిక్యూట్ అని. సో ఇక్కడ మనకి కంప్యూటర్ అన్నప్పుడు ఎగ్జిక్యూషన్ పర్పసే కాబట్టి మనకి మెయిన్ ప్రాసెసర్ ఉండాలంటే నెక్స్ట్ మళ్ళీ మనకి మెయిన్ మెమరీ అనేది ఉండాలి. సో ఇక్కడ మనకి మెయిన్ మెమరీ కాన్సెప్ట్ అంటే ఇది కూడా ఇప్పుడు మొత్తం కూడా ఎవరు చూసుకుంటారు? ఇక్కడ ఎంటైర్ IaaS రెస్పాన్సిబిలిటీ అంతా కూడా సర్వీస్ ప్రొవైడరే తీసుకుంది కాబట్టి ఇక్కడ మెమరీ కూడా వర్చువల్ మెయిన్ మెమరీ అన్నాం. సో ఇది ఇప్పుడు మన కరెంట్ లొకేషన్లో ఎగ్జిస్ట్ అయ్యి లేదు, సమ్ అదర్ లొకేషన్లో వర్చువల్ లొకేషన్లో ఎగ్జిస్ట్ అయింది. కంప్యూటింగ్ యాజ్ ఏ సర్వీస్ ఇంక్లూడ్ CPUs అండ్ వర్చువల్ మెమరీ ఫర్ ది వర్చువల్ మెషిన్స్ దట్ ఆర్ ప్రొవిజన్ టు ది ఎండ్ యూజర్స్. ఎండ్ యూజర్స్కి ప్రొవిజన్ చేస్తుంది కంప్యూట్. నెక్స్ట్ Storage as a service provides the back-end storage for the virtual machine images. Some of the IaaS providers also provide the back-end for storing files. అంతే కదా. ఇప్పుడు మనకి వర్చువల్ మెషిన్స్లోనే మనకి ఎంటైర్ డేటా అనేది స్టోర్ ఉంది. సో కొంతమంది ప్రొవైడర్స్ అనేవాళ్ళు ఫర్ బ్యాక్ అండ్ స్టోరింగ్ ప్రొవైడ్ చేసుకోవడానికి కూడా స్టోరేజ్ని ప్రొవైడ్ చేస్తారు. నెట్వర్క్ యాజ్ ఎ సర్వీస్ ప్రొవైడ్స్ వర్చువల్ నెట్వర్కింగ్ కాంపోనెంట్స్ such as virtual routers, switches and bridges for the virtual machines. సో ఇప్పుడు ఇక నెట్వర్క్ యాజ్ ఏ సర్వీస్ అనేది కూడా మెయిన్ సర్వీస్ కావాలి. అది ఎందుకంటే ఇప్పుడు మన కరెంట్ రన్నింగ్ నుంచి
వర్చువల్ లొకేషన్లోకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్వర్ట్ అవ్వాలన్నా నెట్వర్క్ కావాలి. అట్ ద సేమ్ టైం వర్చువల్ లొకేషన్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా రన్ అవుతుంది, మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది వస్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలన్నా కూడా మనకి త్రూ నెట్వర్కే చేయగలం. కాబట్టి ఇక్కడ మనకి ఐఏఎస్ అనేది నెట్వర్క్ సర్వీస్ని కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి లోడ్ బ్యాలెన్సింగ్. లోడ్ బ్యాలెన్సింగ్ యాజ్ ఎ సర్వీస్ మే ప్రొవైడ్ లోడ్ బ్యాలెన్సింగ్ క్యాపబిలిటీ at the infrastructure layer. సో లోడ్ బ్యాలెన్సింగ్ మీన్స్ అక్కడ ఉన్న రీసోర్సెస్ అన్నిటిని కూడా బ్యాలెన్సింగ్గా యూజ్ చేసుకోవడం. అంటే ఒకటే రీసోర్సెస్కి హై లోడ్ ఇచ్చేసి మిగతా రీసోర్సెస్ని ఐడిల్గా ఉంచి సో అక్కడ మనకి వేస్టేజ్ ఆఫ్ రీసోర్స్ అవుతుంది. కాబట్టి అక్కడ ఉన్న రీసోర్సెస్ అన్నిటిని కూడా ప్రాపర్గా యూజ్ చేసుకుంటూ అక్కడ మనకు కావాల్సిన రిజల్ట్ అనేది అది తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐఏఎస్. మెయిన్ క్యారెక్టరిస్టిక్స్, అసలు ఐఏఎస్ సర్వీసెస్ ఇస్తుంది తీసుకుంటుంది అన్నాం కదా. అసలు బేసిక్ పర్టికులర్ ఐఏఎస్ని అసలు ఆర్కిటెక్ట్స్ అనేవాళ్ళు ఐఏఎస్ని యూజ్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి, అసలు ఐఏఎస్ ఇచ్చే బేసిక్ క్యారెక్టరిస్టిక్స్, ఐఏఎస్ మెయింటైన్ చేసే బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అసలు ఆర్కిటెక్ట్స్ ఆ పర్టికులర్ ఐఏఎస్ని ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటి. సో అది వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐఏఎస్. ఐఏఎస్ ప్రొవైడ్స్ ఆఫర్ వర్చువల్ కంప్యూటింగ్ రీసోర్సెస్ టు ది కన్జ్యూమర్స్ ఆన్ ఏ pay as you go basis. IaaS contains the characteristics of cloud computing such as on demand self-service, broad network access, resource pooling, rapid elasticity and measured service. సో ఇక్కడ మనకి పే యాజ్ యూ గో బేసిస్లో, అంటే పే ఆన్ స్కేల్ మోడల్ అన్నా పే యాజ్ యూ గో మోడల్ అన్నా ఒకటే. పే ఆన్ స్కేల్ మోడల్లో ఇక్కడ మనకి ఇది వర్చువల్ కంప్యూటింగ్ రీసోర్సెస్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది అంటున్నారు. సో ప్రొవైడ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం ఆ ప్రొవైడ్ చేస్తుంది ప్లస్ ప్రొవైడ్ చేసే వాళ్ళకు కూడా ఆ పర్టికులర్ రీసోర్సెస్ని ప్రొవైడ్ చేసే క్యాపబిలిటీ ఉందా లేదా అనేది చెప్పడానికే ఇక్కడ అది కొన్ని క్యారెక్టరిస్టిక్స్ని ఇక్కడ చూపించారు, కొన్ని క్యారెక్టరిస్టిక్స్. సో అవేంటి అంటే దాని ఓన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే వెబ్ యాక్సెస్ టు ది రీసోర్సెస్. వెబ్ యాక్సెస్ టు ది రీసోర్సెస్. The IaaS model enables the IT users to access infrastructure resources over the internet. When access a huge computing power, the IT user need not get physical access to the servers. Through any web browsers, the users can access the required infrastructure. వెబ్ యాక్సెస్ టు ది రీసోర్సెస్. ఇక్కడ ఐఏఎస్ మోడల్ ఎలా ఉంది అంటే ఆ పర్టికులర్ ఐటీ ఆర్కిటెక్ట్స్ యాక్సెస్ చేసుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది త్రూ ఇంటర్నెట్ వాళ్ళు ఏ ప్లేస్ నుంచి అయినా వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. త్రూ ఇంటర్నెట్ వాళ్ళు ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఐఏఎస్ ప్రొవైడ్ చేసే సర్వర్స్ ఏవైతే ఉన్నాయో సర్వర్స్ని కూడా త్రూ సపోర్ట్ ఆఫ్ వెబ్ బ్రౌజర్స్ యూజర్స్ అనేవాళ్ళు ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. Next, centralized management. Even though the physical resources are distributed, the management will be from a single place. అంటే ఇక్కడ మనకి ఫిజికల్ రీసోర్సెస్ కూడా ఎగ్జిస్ట్ అయి ఉన్నప్పటికీ ఆ ఫిజికల్ రీసోర్సెస్ అనేవి మేనేజ్డ్ బై ది సింగిల్ ప్లేస్ అంటున్నారు. అంటే ఇక్కడ మనకి ఫిజికల్ రీసోర్సెస్ని మనం వర్చువల్ లొకేషన్లోకి డిస్ట్రిబ్యూట్ చేసినా కూడా ఆ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా మన కరెంట్ రన్నింగ్ ఆర్కిటెక్ట్స్ కాదు కదా, ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్ క్లౌడ్ ఉన్నారో వాళ్ళే చూసుకుంటున్నారు కదా. సో అది ఒక క్యారెక్టరిస్టిక్. ద రీసోర్సెస్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ డిఫరెంట్ పార్ట్స్ can be controlled from any management consoles. This ensures effective resource management and effective resource utilization. సో ఇక్కడ మనకి ఆ పర్టికులర్ రీసోర్స్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా సర్వీస్ ప్రొవైడరే చూసుకుంటున్నారు. కాబట్టి అక్కడ ఫర్ మేనేజ్మెంట్ పర్పస్ మనం చేయాల్సిన ఎఫర్ట్ కూడా ప్లస్ దానికి మనం స్పెండ్ చేసే అమౌంట్ కూడా మనకి సేవ్ అవుతూ ఉన్నట్టే కదా. సో అది సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్. ఎవరైతే ఒకళ్ళే ఉన్నారో సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారో వాళ్ళే మేనేజ్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ మనకి ఫిజికల్గా మనకి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్స్కి ఏది రెస్పాన్సిబిలిటీ అనేది లేదు అన్నమాట. సో ఆటోమేటిక్గా మనకి అమౌంట్ తగ్గినట్టే, అట్ ద సేమ్ టైం రిస్క్ తగ్గినట్టే కదా. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి ఎలాస్టిసిటీ అండ్ డైనమిక్ స్కేలింగ్. ఎలాస్టిసిటీ మీన్స్ రన్ టైంలో రీసోర్సెస్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. అంటే రీసోర్సెస్ అనేవి ఇక్కడ మనకి ఫిజికల్ లొకేషన్ నుంచి
ఎప్పుడో పర్టికులర్ వర్చువల్ లొకేషన్కి కన్వర్ట్ అయిపోయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇప్పుడు అక్కడ మన ప్రాజెక్ట్ని రన్ చేస్తున్నాం, మన అప్లికేషన్ని రన్ చేస్తున్నాం అనుకోండి. అప్పుడు అది కొన్ని ఎక్స్ట్రా రీసోర్సెస్ అనేది రన్ టైంలో యాడ్ చేసుకోవాలి అంటే క్లౌడ్ నుంచి తీసేసుకుంటుంది. అలానే ఆల్రెడీ దానికి అసైన్ చేసిన రీసోర్సెస్ ఏవైనా ఉంటే వాటిని డీఅలొకేట్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎవ్రీ రీసోర్స్కి యూజర్ వచ్చేసి అమౌంట్ పే చేయాలి కాబట్టి ఆ పర్టికులర్ రిసోర్స్ మన దగ్గర ఉన్న వేస్టేజ్ ఆఫ్ అమౌంట్ కదా. ఇప్పుడు అసలు మనం క్లౌడ్ యూజ్ చేసుకునేదే ఆ పర్టికులర్ అమౌంట్ని రెడ్యూస్ చేసుకోవడానికి. మనం ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ మనం ఆన్ రెంట్ బేసిస్ రీసోర్సెస్ అనేవి ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి డైనమిక్ ఆన్ రన్ టైమ్ రీసోర్స్ ఎలాస్టిసిటీ అనేది మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫర్ ది IaaS. IaaS provides elastic services where the usage of resources can be increased or decreased according to the requirement. Increase అవ్వచ్చు, decrease అవ్వచ్చు. The infrastructure need depends on the load on the application. According to the load, IaaS services can provide the resources. IaaS provider the required services dynamically. సో ఇక్కడ మనకి రెస్పాన్సిబిలిటీ అంతా కూడా ప్రొవైడర్దే, యాడింగ్ ఆర్ డీయాక్టివేటింగ్ ఏదైనా కూడా మనకి ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్దే. ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్ ఉన్నదో వాళ్ళదే, అంటే క్లౌడ్దే. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా క్లౌడ్దే, మనం చేయాల్సింది ఏమీ లేదు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ యూజింగ్ ది క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నిక్ ఫర్ కరెంట్ రన్నింగ్ అప్లికేషన్స్. ఇప్పుడు నవేడేస్లో మనకి ఐటీ కంపెనీస్ అన్నీ కూడా యూజ్ చేసుకునేది కూడా ఈ బేసిక్ టెక్నిక్, క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నిక్ యూజ్ చేసుకునే ప్రాజెక్ట్స్ అనేవి డెవలప్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గిపోతుంది అనమాట. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి షేర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. షేర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇక్కడ మనకి IaaS అనేది ఓన్లీ ఒక స్పెసిఫైడ్ యూజర్ కోసమే వర్క్ చేయదు కదా, మల్టిపుల్ పర్సన్స్ కోసం వర్క్ చేయొచ్చు. సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మోర్ దాన్ వన్ ఆర్గనైజేషన్కి అది యూజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మన ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కన్వర్ట్ చేసి మన ప్రాజెక్ట్ని రన్ చేస్తుంది కదా. సో ఇప్పుడు క్లౌడ్ అనేది ఓన్లీ మన కోసమే వర్క్ చేస్తున్నట్టు కాదు కదా, సేమ్ టైంలో సమ్ అదర్ పర్సన్ కోసం కూడా ఆ క్లౌడ్ అనేది వర్క్ చేస్తుంది. సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా సమ్ అదర్ యూజర్ కోసం అది యూజ్ చేస్తుంది కదా. దాన్నే షేర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. ఒకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫర్ మల్టిపుల్ యూజర్స్కి షేర్ చేస్తుంది అది. IaaS follows a one-to-many delivery model and allows multiple IT users to share the same physical infrastructure. The different IT users will be given different virtual machines. IaaS ensures high resource utilization. ఎందుకంటే ఇప్పుడు క్లౌడ్ అనేది అది ఏదైతే రీసోర్స్ ప్రొవైడ్ చేస్తుందో ఆ రీసోర్సెస్ని ఎక్కువ మంది యూజ్ చేసుకోవాలని అది చూస్తుంది. ఎందుకంటే దానికి కూడా అదే బెనిఫిట్ కదా, ఎక్కువ మంది యూజర్స్ ఆ రీసోర్స్ని యూజ్ చేసుకుంటే దానికి ఎక్కువ మంది అమౌంట్ పే చేస్తారు. సో అలా రీసోర్స్ అనేది యూటిలైజేషన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి కదా. సో అందుకనే సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మల్టిపుల్ పర్సన్స్కి షేర్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రీ కాన్ఫిగర్డ్ వర్చువల్ మెషిన్స్. ఇక్కడ వర్చువల్ మెషిన్స్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మనకి సర్వీస్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో, కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీసోర్సెస్ని త్రూ వర్చువల్ మెషిన్సే యాక్సెస్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడ వర్చువల్ మెషిన్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాం. ఇందాక షేర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర కూడా మనకి వర్చువల్ విల్ బి గివెన్ టు డిఫరెంట్ వర్చువల్ మెషిన్స్ అండ్ దేస్ ఆర్ యూజ్డ్ బై ది డిఫరెంట్ పీపుల్ అన్నాం కదా. సో అలానే ఇక్కడ ప్రీ కాన్ఫిగర్డ్ వర్చువల్ మెషిన్స్. IaaS providers offer pre-configured virtual machines with operating systems, network configuration, etc. The IT users can select any kind of virtual machines of their choice. సో ఇక్కడ మనకి వర్చువల్ మెషిన్స్ అనేది ఫర్ సింగిల్ ఆపరేటింగ్ సిస్టమ్ కాకుండా ఫర్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఫర్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్, ఫర్ డిఫరెంట్ నెట్వర్క్స్కి అది డిజైన్ చేసి ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ యూజర్ అయినా వాళ్ళకి సూట్ అయ్యే వర్చువల్ మెషిన్ నుంచి వాళ్ళకి కావాల్సిన రీసోర్సెస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ద యూజర్స్ కెన్ డైరెక్ట్లీ స్టార్ట్ యూజింగ్ ది వర్చువల్ మెషిన్స్ యాజ్ సూన్ యాజ్ దే సబ్స్క్రైబ్ టు ది సర్వీసెస్. ఎవరైతే ఆ పర్టికులర్ సర్వీస్ ప్రొవైడర్కి సబ్స్క్రైబ్ ఉన్నారో ఆ యూజర్స్ వాళ్ళకి సూటబుల్ అయిన వర్చువల్ మెషిన్స్ నుంచి వాళ్ళకి కావాల్సిన రీసోర్సెస్ అన్నిటినీ కూడా వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మీటర్డ్ సర్వీసెస్. ఇక్కడ మనకి చెప్పాం కదా పే ఆన్ స్కేల్ మోడల్లో యూజ్ చేస్తామని, అందుకనే ఇక్కడ మీటర్డ్ సర్వీస్ అనేది అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు రీసోర్స్ని యూజ్ చేసుకున్నారు అనేది కూడా మనకి ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ మెజర్ చేస్తుంది. ఎందుకంటే ఇంత అమౌంట్ మీకు ఇంతసేపు యూజ్ చేసుకున్నారు కాబట్టి మీరు ఇంత అమౌంట్ పే చేయాలి అనేది మనకి మెసేజ్ పంపించాలి కదా. IaaS allows the IT users to rent the computing resources instead of buying it. The services consumed by the IT user will be measured
and the users will be charged by the IaaS providers based on the amount of usage. మనకి అమౌంట్ ఆఫ్ యూసేజ్ని బేస్ చేసుకొని అది అమౌంట్ని ఛార్జ్ చేస్తుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ IaaS. బేస్డ్ ఆన్ దీస్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్కిటెక్ట్స్ యూజ్ ది IaaS సర్వీస్. ఓకేనా. నెక్స్ట్ ఈ IaaS సర్వీస్ అనేది IT ఆర్కిటెక్ట్స్కి ప్రొవైడ్ చేస్తున్నా కూడా ఇది కొన్ని టైప్స్ ఆఫ్ సిచ్యుయేషన్స్లో ప్రిఫర్డ్, కొన్ని టైప్స్ ఆఫ్ సిచ్యుయేషన్స్లో ప్రిఫర్ చెయ్యరు అనమాట. సో ఆ సిచ్యుయేషన్స్ ఏంటి, అవేంటి అంటే సూటబిలిటీ ఆఫ్ IaaS అండ్ అన్సూటబిలిటీ ఆఫ్ IaaS. ఫస్ట్ వచ్చేసి సూటబిలిటీ ఆఫ్ IaaS. ఇది ఏ టైప్స్ ఆఫ్ సిచ్యుయేషన్స్లో IaaS సర్వీసెస్ అనేవి సూట్ అవుతాయి. సూటబిలిటీ ఆఫ్ IaaS. IaaS కెన్ బి యూస్డ్ ఇన్ ది ఫాలోయింగ్ సిచ్యుయేషన్స్. ఫస్ట్ సిచ్యుయేషన్ వచ్చేసి అన్ప్రెడిక్టబుల్ స్పైక్స్ ఇన్ యూసేజ్. అన్ప్రెడిక్టబుల్ స్పైక్స్ ఇన్ యూసేజ్ అన్నప్పుడు, స్పైక్స్ ఇన్ యూసేజ్ అంటే ఏంటి అంటే స్పైక్స్ ఇన్ ద సెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటే మనకి అక్కడ యూసేజ్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంది అనుకోండి, స్పైక్స్ ఇంక్రిమెంట్ అవుతూ ఉంది అనుకున్న సిచ్యుయేషన్స్లో మనకి IaaS అనేది ప్రిఫర్డ్ అంటున్నారు. వెన్ దెర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ స్పైక్ ఇన్ యూసేజ్ ఆఫ్ కంప్యూటింగ్ రీసోర్సెస్ IaaS ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ IT ఇండస్ట్రీస్. అంటే కంప్యూటింగ్ రీసోర్సెస్ ఏవైతే యూజ్ చేసుకుంటున్నారో ఆ రీసోర్స్ ఇంకా ఎక్కువ వాళ్ళకి అవసరం ఉంది అనుకోండి, అంటే రీసోర్సెస్ ఇంక్రిమెంట్ వాళ్ళకి కావాలి, వాళ్ళ కరెంట్ రీసోర్సెస్ కంటే ఇంకా కొన్ని ఎక్స్ట్రా రీసోర్సెస్ అనేది వాళ్ళకి యాడ్ అవుతూ ఉన్నాయి అనుకోండి. అలాంటి సిచ్యుయేషన్స్లో స్పైక్స్ ఇన్ కంప్యూటింగ్ రీసోర్స్ సిచ్యుయేషన్స్లో ఆ టైప్ ఆఫ్ IT ఆర్కిటెక్ట్స్కి IaaS సర్వీస్ అనేది బెస్ట్ సూటబుల్ ఆప్షన్ అనమాట. వెన్ డిమాండ్ ఈజ్ వెరీ వాలటైల్ వీ కెనాట్ ప్రెడిక్ట్ ది స్పైక్స్ అండ్ త్రో ఇన్ టర్మ్స్ ఆఫ్ డిమాండ్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. వెన్ డిమాండ్ ఈజ్ వెరీ వాలటైల్, అక్కడ మనకి చేంజెస్ అనేది వస్తూ ఉంది అనుకోండి. రీసోర్సెస్ మనకి ఇప్పుడు ఫస్ట్ ఒక రీసోర్స్ యూజ్ చేస్తున్నాం, నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ రీసోర్స్ అనేది మనకి అక్కడ యూజ్ అవ్వట్లేదు, దీనికంటే ఇంకా ఎక్కువ ఇంప్రూవ్డ్ రీసోర్స్ కావాలి అనుకోండి. అదే టైంలో మనకి ఇంకా ఇంప్రూవ్డ్ రీసోర్స్ అన్నప్పుడు మనకి అక్కడ అమౌంట్ అనేది అక్కడ ఆటోమేటిక్గా మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఏమవుతుంది, ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో ఆ సిచ్యుయేషన్లో కూడా మనకి IaaS అనేది ప్రిఫరబుల్ అనమాట. ఇన్ దిస్ సిచ్యుయేషన్ వీ కెనాట్ యాడ్ ఆర్ రిమూవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇమీడియట్లీ అకార్డింగ్ టు ది డిమాండ్ ఇన్ ది ట్రెడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇదే ఇప్పుడు చెప్పింది. ఇప్పుడు ఆ కరెంట్ చేంజ్ అనేది ఇమీడియట్గా మనం చేంజ్ చేయలేం. ఇఫ్ దెర్ ఈజ్ అన్ అన్ప్రెడిక్టబుల్ డిమాండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెన్ ఇట్ ఈజ్ రికమెండెడ్ టు యూజ్ IaaS సర్వీసెస్. ఇక్కడ మనకి ఫ్రీగా కాన్ఫిగర్ చేసుకుంది ఒకటి, ఎట్ ద రన్ టైంలో అది అక్కడ రిక్వైర్డ్ అయింది ఒకటి. సో మనకి అక్కడ కరెంట్ రన్నింగ్ టైంలో ఆ చేంజెస్ అనేవి మనం చేయలేము, అంత ఇన్వెస్ట్మెంట్ అనేది మనం బర్డెన్ తీసుకోలేము అనే సిచ్యుయేషన్లో IaaS అనేది ప్రిఫరబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి లిమిటెడ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మనకి లిమిటెడ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు మనకి ఇనీషియల్గా ఏదైనా ఒక పర్టికులర్ కంపెనీ అనేది స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి, ఎప్పుడైనా బేసిక్ ఏంటి, కంపెనీని స్టార్టప్లో ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ ఉండాలి, ప్రాఫిట్స్ అనేది రావాలి. ప్రాఫిట్స్ అనేది వస్తూ ఉన్నప్పుడు మన కంపెనీని ఎన్లార్జ్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు న్యూ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నప్పుడు ఎప్పుడైనా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ ఉండాలి అని చూసుకుంటారు. కాబట్టి ఆ టైప్ ఆఫ్ కంపెనీస్ పర్టికులర్ ప్రాజెక్ట్ని ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి అంటే వాళ్ళకు కూడా IaaS అనేది సూటబుల్ అనమాట. న్యూ స్టార్టప్ కంపెనీస్ కెనాట్ ఇన్వెస్ట్ మోర్ ఆన్ బయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ దేర్ బిజినెస్ నీడ్స్ అండ్ సో బై యూజింగ్ IaaS స్టార్టప్ కంపెనీస్ కెన్ రెడ్యూస్ ది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ హార్డ్వేర్. సో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ని వాళ్ళు రెడ్యూస్ చేసుకోవచ్చు త్రూ IaaS. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్ డిమాండ్. సమ్ ఆర్గనైజేషన్ మే రిక్వైర్డ్ లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. కొన్ని ఆర్గనైజేషన్లో షార్ట్ పీరియడ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డిజైనింగ్ కావాలి అనుకున్నారు అనుకోండి. అట్ ద సిచ్యుయేషన్ మనకు ఆల్రెడీ వర్చువల్ లొకేషన్లో ఆ టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జిస్ట్ అయ్యి ఉండొచ్చు. ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది అంటే అక్కడ టెస్టింగ్ ఫేజ్ కూడా కంప్లీట్ అయ్యి ఉండొచ్చు. సో ఇప్పుడు మనకు ఓన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిజైన్ చేసి మళ్ళీ దాన్ని టెస్ట్ చేసి అది సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తాము, ఆల్రెడీ సక్సెస్ అయ్యి ఉన్న ఫిజికల్ లొకేషన్లో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని జస్ట్ త్రూ IaaS మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం అనమాట. సమ్ ఆర్గనైజేషన్ మే రిక్వైర్ లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్
ఫర్ దిస్ పర్పస్ అన్ ఆర్గనైజేషన్ కెనాట్ అఫోర్డ్ టు buy more on-premise resources. Instead, they can rent the required infrastructure for a specific period of time. సో వాళ్ళు షార్ట్ టైం పీరియడ్లో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళు డిజైన్ చేయలేరు కాబట్టి ఆన్ రెంట్ బేసిస్ ఐఏఎస్ నుంచి ఆ పర్టికులర్ రీసోర్స్ని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా సూటబిలిటీస్ ఫర్ ఐఏఎస్ని యూజ్ చేసుకోవడానికి సూటబుల్ సిచ్యుయేషన్స్. కొన్ని సిచ్యుయేషన్స్కి ఇది సూటబుల్ అవ్వకపోవచ్చు. మరి ఆ సిచ్యుయేషన్స్ ఏంటి? అన్సూటబిలిటీ. ద ఫాలోయింగ్ సిచ్యుయేషన్స్ ఐటీ యూజర్స్ షుడ్ అవాయిడ్ యూజింగ్ ది ఐఏఎస్. అవేంటి అంటే, వెన్ రెగ్యులేటరీ కాంప్లైన్స్ డస్ నాట్ అలో ఆఫ్ ప్రిమిస్ హోస్టింగ్ అలో చెయ్యనప్పుడు. ఆఫ్ ప్రిమిస్ అంటే ఏంటి? ఇప్పుడు మన దగ్గర ఫిజికల్గా అది ఎగ్జిస్ట్ అయి ఉంటే అది మన దగ్గర ఎగ్జిస్ట్ అయింది కాబట్టి అది మన ప్రిమిసెస్లోనే ఉన్నట్టు. యాక్చువల్గా ఇప్పుడు మనం ఐఏఎస్ యూజ్ చేసుకుంటున్నాము అంటే ఇక్కడ మనకి ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ అంతా సర్వీస్ ప్రొవైడర్ క్లౌడ్కి ఇచ్చేస్తున్నాం, వర్చువల్ లొకేషన్కి ఇచ్చేస్తున్నాం. అంటే ఇక్కడ కంట్రోలింగ్ అంతా కూడా వర్చువల్ లొకేషన్దే, మనదేం లేదు. సో అలాంటి సిచ్యుయేషన్స్ని కొంతమంది ఎలో చెయ్యరనమాట. దాన్నే ఆఫ్ ప్రిమిస్ అంటాం. ఫర్ సమ్ కంపెనీస్ ఇట్స్ రెగ్యులేషన్ మే నాట్ అలో ది అప్లికేషన్స్ అండ్ డేటా టు బీ హోస్టెడ్ ఆన్ థర్డ్ పార్టీ ఆఫ్ ప్రిమిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అలాంటి టైప్ ఆఫ్ కంపెనీస్కి ఐఏఎస్ అనేది సూటబుల్ కాదు. వెన్ యూజేజ్ ఈజ్ మినిమల్ అంటే రీసోర్స్ని తక్కువ యూజ్ చేసుకుంటున్నారు అనుకోండి. వెన్ ద యూజేజ్ ఈజ్ మినిమల్ అండ్ ద అవైలబుల్ ఆన్ ప్రిమిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ దేర్ నీడ్. అంటే మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన కరెంట్ రన్నింగ్ అప్లికేషన్కి సరిపోతుంది అన్న సిచ్యుయేషన్లో కూడా మనకి ఐఏఎస్ అవసరం లేదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న రీసోర్సెస్ మనకి ఇనఫ్ అనుకున్నప్పుడు మనకి అమౌంట్ పే చేసి వర్చువల్ లొకేషన్ నుంచి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు కదా, డిప్లాయ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో ఆ టైప్ ఆఫ్ సిచ్యుయేషన్లో కూడా మనకి ఐఏఎస్ అనేది ప్రిఫర్ కాదు. వెన్ బెటర్ పర్ఫార్మెన్స్ ఈజ్ రిక్వైర్డ్. థర్డ్ వన్ వచ్చేసి వెన్ బెటర్ పర్ఫార్మెన్స్ ఈజ్ రిక్వైర్డ్. Since the IAS services are accessed through the internet, sometimes the performance might not be expected due to network and latency. సో త్రూ ఐఏఎస్ సర్వీసెస్ అనేది బెటర్ సర్వీస్ని మనకి ప్రొవైడ్ చేసినా కూడా కొన్ని సిచ్యుయేషన్స్లో త్రూ నెట్వర్క్ ఇష్యూస్ మనకి అది ఇచ్చే పర్టికులర్ పర్ఫార్మెన్స్ అనేది బెటర్గా లేదు అనుకోండి. అంటే ఎక్కువ టైం తీసుకోవడమో, మనకి రీచ్ అవ్వడంలో లేట్ అవ్వడమో, ఇలాంటిది ఏదైనా ఒక సిచ్యుయేషన్ అనేది రేజ్ అయింది అనుకోండి, ఆ సిచ్యుయేషన్లో కూడా మనకి ఇది ప్రిఫర్ కాదు అనమాట. వెన్ దేర్ ఈజ్ ఏ నీడ్ ఫర్ మోర్ కంట్రోల్ ఆన్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ సిచ్యుయేషన్లో కూడా నీడ్ కాదు. Some organization might require physical control over the underlying infrastructure as the IAS services are abstracted as virtual resources. It is not possible to have more control on underlying physical infrastructure. కొన్ని ఆర్గనైజేషన్స్ వచ్చేసి ఇక్కడ మనకి నార్మల్గా ఐఏఎస్ ఏంటి, మన ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీసోర్సెస్ని కూడా సర్వీస్ ప్రొవైడరే చేస్తుంది. సో దాన్ని కూడా ఇక్కడ మనకి కొన్ని కంపెనీస్ అనేవాళ్ళు రిస్ట్రిక్ట్ చెయ్యొచ్చు. సో అలాంటి సిచ్యుయేషన్స్లో కూడా మనకి ఐఏఎస్ అనేది ప్రిఫరబుల్ కాదు. సో ఇవి కొన్ని నెంబర్ ఆఫ్ సిచ్యుయేషన్స్ విచ్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ది ఐఏఎస్ సర్వీసెస్. నెక్స్ట్ వచ్చేసి ప్రాస్ అండ్ కాన్స్ ఆఫ్ ఐఏఎస్, అంటే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఐఏఎస్. మనకు ఒక సర్వీస్ ఉన్నప్పుడు దానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉండొచ్చు, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉండొచ్చు. సో అందులో మనకి ఫస్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్. ప్రాస్, pay as you use model. The IAS services are provided to the customers on a pay per use basis. This ensures that the customers are required to pay what they have used. This model eliminates the unnecessary spending on buying hardware. సో ఇక్కడ పే యాజ్ యూ యూజ్ మోడల్ యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి రీసోర్స్ని మనం ఎంతవరకు యూజ్ చేసుకుంటే అంత అమౌంట్ని పే చేస్తే చాలు అనమాట. దిస్ ఈజ్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఫర్ ప్రిఫరింగ్ ది ఐఏఎస్. నెక్స్ట్ వచ్చేసి రెడ్యూస్డ్ టీసీఓ. టీసీఓ మీన్స్ టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్. టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ని రెడ్యూస్ చేయడానికి కూడా టీసీఓ అనేది మెయిన్ ప్రిఫరబుల్. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఓనర్షిప్ అంటే ఏంటి, మనకి యాక్చువల్గా మనకు ఓన్గా బై చేసుకున్నవన్నీ కూడా మనవే కాబట్టి వాటన్నిటినీ మెయింటైన్ చేయాలి అన్నా కూడా, ఫర్ సమ్ అదర్ అప్డేట్ చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా మనదే రెస్పాన్సిబిలిటీ. సో ఓనర్షిప్ కాస్ట్ని
రెడ్యూస్ చేసుకోవాలి అనుకున్నాం అనుకోండి, సో ఆ పర్టికులర్ రీసోర్సెస్ని ఆన్ రెంట్ బేసిస్ యూస్ చేసుకుంటాం. సో ఆటోమేటిక్గా ఆ మేనేజ్మెంట్ అండ్ అప్డేటింగ్ రెస్పాన్సిబిలిటీస్ అంతా కూడా క్లౌడే చూసుకుంటుంది. సో ఆ కాస్ట్ అనేది మనకి రెడ్యూస్ అయినట్టే కదా, ఆన్ రెంట్ బేసిస్ యూస్ చేసుకుంటాం. ఆ పర్టికులర్ రీసోర్స్ని మనం బై చేయట్లేదు, ఆన్ రెంట్ బేసిస్ యూస్ చేసుకుంటున్నాం కాబట్టి ఆటోమేటిక్గా టీసీఓ రెడ్యూస్ అవుతుంది. సిన్స్ ఐఏఎస్ ప్రొవైడ్స్ అలౌస్ ది ఐటీ యూజర్స్ టు రెంట్ ది కంప్యూటింగ్ రీసోర్సెస్ దే నీడ్ నాట్ బై ఫిజికల్ హార్డ్వేర్ ఫర్ రన్నింగ్ దేర్ బిజినెస్. సో ఇక్కడ మనం బై చేయట్లేదు, హార్డ్వేర్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ అవ్వచ్చు, కంప్యూటింగ్ రీసోర్సెస్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, వాటిని మనం ఇక్కడ పర్చేస్ చేయట్లేదు, జస్ట్ ఆన్ రెంట్ బేసిస్ యూస్ చేసుకుంటాం. ద ఐటీ యూజర్స్ కెన్ రెంట్ ది ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాదర్ దాన్ బై ఇట్ బై స్పెండింగ్ లార్జ్ అమౌంట్. ఐఏఎస్ రెడ్యూసెస్ ది నీడ్ ఫర్ బయింగ్ ఇన్ హార్డ్వేర్ రీసోర్సెస్ అండ్ ద రెడ్యూస్ ది టీసీఓ. ఆటోమేటిక్గా ఈ రీసోర్సెస్ అన్నింటినీ బై చేయట్లేదు, ఆన్ రెంట్ బేసిస్ యూస్ చేసుకుంటున్నాం కాబట్టి ఓవరాల్గా ఇప్పుడు టీసీఓ కాస్ట్ అనేది రెడ్యూస్ అయినట్టే కదా. సో దిస్ ఈజ్ ది నెక్స్ట్ అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ ఎలాస్టిక్ రీసోర్సెస్. ఆల్రెడీ మనం చెప్పాం, ఎలాస్టిసిటీ అనేది మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫర్ ది ఐఏఎస్. మనకి రన్ టైంలో ఎనీ నెంబర్ ఆఫ్ రీసోర్సెస్ అనేది యాడ్ అవ్వచ్చు, డియాక్టివేట్ చేసుకోవచ్చు, అంటే ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు నెంబర్ ఆఫ్ రీసోర్సెస్. ఆల్రెడీ అలకేట్ అయిన రీసోర్సెస్ని తీసేయచ్చు, న్యూ రీసోర్సెస్ కావాలి అంటే దానికి అలకేట్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు. సో దిస్ ఫెసిలిటీ, దిస్ ఈజ్ ది బేసిక్ క్యారెక్టరిస్టిక్ ఫర్ ది ఐఏఎస్. సో this is also the advantage of the IAS. Next, resource utilization. Resource utilization is the most important criteria as to succeed in the IT business. The purchased infrastructure should be utilized properly to increase the ROI, return on investment. సో యూటిలైజేషన్, రీసోర్స్ యూటిలైజేషన్ అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ రోల్. ఇక్కడ మెయిన్ మనకి అక్కడ అసలు మనకి వర్చువల్ లొకేషన్కి కన్వర్ట్ అవ్వడానికే మెయిన్ రీసోర్స్ యూటిలైజేషన్ పర్పస్ కదా. సో మనకి అక్కడ రీసోర్స్ యూటిలైజేషన్ అనేది హై ఉంటే ఆటోమేటిక్గా ఆర్ఓఐ కూడా, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సపోర్ట్స్ గ్రీన్ ఐటీ అంటే ఏం లేదు, ఇప్పుడు నార్మల్గా ఏదైనా ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దానికి కావాల్సిన పవర్ కన్జంప్షన్ అవ్వచ్చు, దానికి కావాల్సిన రీసోర్సెస్, హార్డ్వేర్ రీసోర్సెస్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ రీసోర్సెస్ అవ్వచ్చు, ఇవన్నీ మనకి ఓన్గా పర్చేస్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. అక్కడ మనకి గ్రీన్ ఐటీ అనేది కూడా మనం అక్కడ రీచ్ అవ్వలేము, ఎందుకంటే పవర్ కన్జంప్షన్ అయ్యి ఉంటుంది కాబట్టి. అదే ఇప్పుడు మనకి ఐఏఎస్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటే ఇప్పుడు ఈ గ్రీన్ ఐటీ అనేది సపోర్ట్ చేయొచ్చు, ఎందుకంటే సర్వర్స్ అన్నీ మనం ఓన్గా మెయింటైన్ చేయం, సమ్ అదర్ లొకేషన్లో ఉన్న సర్వర్స్ని మన కరెంట్ లొకేషన్కి యూస్ చేసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా గ్రీన్ ఐటీ పవర్ కన్జంప్షన్ కూడా లెస్ అవుతుంది, ఎందుకంటే మన ఎంటైర్ ప్రాసెసింగ్ అంతా కూడా సమ్ అదర్ ఫిజికల్ లొకేషన్లో అవ్వదు, వర్చువల్ లొకేషన్లో అవుతుంది. సో అందుకని ఆటోమేటిక్గా గ్రీన్ ఐటీని రీచ్ అవుతాం అనమాట. ఇవన్నీ కూడా మనకి అడ్వాంటేజెస్. నెక్స్ట్ వచ్చేసి డిసడ్వాంటేజెస్. ద ఫాలోయింగ్ ఆర్ ది డ్రాబ్యాక్స్ ఆఫ్ ఐఏఎస్. అదేంటి అంటే ఫస్ట్ వచ్చేసి సెక్యూరిటీ ఇష్యూస్. సెక్యూరిటీ మనకి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి సెక్యూరిటీ, ఎందుకంటే ఇక్కడ మనకి అంతా కూడా ఆన్ ఇంటర్నెట్, త్రూ ఇంటర్నెటే ఇక్కడ మనకి ఎంటైర్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ప్లస్ సింగిల్ రీసోర్సెస్ని మోర్ దాన్ 1 పర్సన్ యూస్ చేసుకోవచ్చు అన్నా. సో అందుకని ఆ పర్సన్స్లో అటాకర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది కదా. సో అలాంటి సిచ్యుయేషన్స్లో మనకి ఆ పర్టికులర్ సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి రేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. హైపర్ విజిటర్స్ ప్లే an important role. There are many attackers that target the hyper visitors to compromise it. If the hyper visitors get compromised, then any virtual machines can be attacked easily. త్రూ వర్చువల్ మెషిన్సే కదా యూజర్స్ వచ్చేసి ఆ పర్టికులర్ వర్చువల్ రీసోర్సెస్ని యూజ్ చేసుకునేది. అటాకర్స్ వచ్చినప్పుడు ఆ వర్చువల్ మెషిన్స్ నుంచి పర్టికులర్ రీసోర్స్ని వాళ్ళు యాక్సెస్ చేసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ఐఏఎస్ ప్రొవైడర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ 100% సెక్యూరిటీ టు ది వర్చువల్ మెషిన్స్ అండ్ ద డేటా స్టోర్డ్ ఆన్ ది వర్చువల్ మెషిన్స్. సో ఇక్కడ ఐఏఎస్ అనేది 100% సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నాము అనేది వాళ్ళు అఫీషియల్గా ఇవ్వట్లేదు. అంటే అటాకర్స్ అనేవాళ్ళు ఆ పర్టికులర్ సెక్యూరిటీ ఇష్యూస్ని రేజ్ చేసే ఛాన్స్ ఉంది. దట్ ఈస్ ది మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ది ఐఏఎస్. నెక్స్ట్ ఇంటర్ఆపరబిలిటీ ఇష్యూస్. దేర్ ఆర్ నో కామన్ స్టాండర్డ్స్ ఫాలోడ్ అమాంగ్ ది డిఫరెంట్ ఐఏఎస్ ప్రొవైడర్స్. ఇక్కడ మనకి ఒకళ్ళే ఉండరు కదా, క్లౌడ్ ప్రొవైడర్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు, మోర్ దాన్ 1 పర్సన్ ఉండొచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూల్ని యూజ్ చేసుకోవచ్చు, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క స్టాండర్డ్స్ ఉంటాయి. It is very difficult to migrate any virtual machines from one IAS provider to the other IAS provider. అంటే ఒక ఐఏఎస్ ప్రొవైడర్లో ఉన్న వర్చువల్ మెషిన్ రీసోర్సెస్ అనేవి అదర్ వర్చువల్ మెషిన్ రీసోర్సెస్ ఫ్రమ్ అదర్ క్లౌడ్ ప్రొవైడర్ ఇచ్చే వర్చువల్ మెషిన్ రీసోర్సెస్తో
సేమ్ ఉండాలి అన్న గ్యారంటీ లేదు. దాన్నే ఇంటర్ఆపరబిలిటీ ఇష్యూస్ అంటారు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్. In IaaS all the distributed servers are connected over the network. Latency of the network plays an important role in indicating the performance. సో ఇక్కడ మనకి పెర్ఫార్మెన్స్ కూడా కొన్ని మేజర్ ఇష్యూనే, ఎందుకంటే ఇక్కడ మనకి ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా త్రూ ఇంటర్నెట్ అంటున్నాం కాబట్టి ఇంటర్నెట్ లేటెన్సీ ఇష్యూస్ వల్ల కూడా మనకి ఇక్కడ పర్ఫార్మెన్స్ అనేది లెస్ అయ్యే ఛాన్స్ ఉంది. బికాస్ ఆఫ్ లేటెన్సీ ఇష్యూస్ సమ్టైమ్స్ ద వర్చువల్ మెషిన్స్ కంటైన్స్ ఇష్యూస్ విత్ ఇట్స్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ సమ్మరీ ఆఫ్ ది IaaS ప్రొవైడర్స్. మెయిన్ అసలు బ్రీఫ్ సమ్మరీ. There are many public and private IaaS providers in the market who provides infrastructure service to the end users. సో ఇక్కడ మనకి చాలా సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు, ఒకళ్ళే ఉన్నారు సర్వీస్ ప్రొవైడర్స్ అనే వాళ్ళ లేదు. అంటే ఒకే క్లౌడ్ ఉంది, అక్కడ నుంచి అందరు యూజర్ వర్క్ అవ్వాలని లేదు. మోర్ దాన్ వన్ క్లౌడ్ ఉండొచ్చు. అవి డిఫరెంట్ టైప్స్ ఉండొచ్చు, పబ్లిక్ అయి ఉండొచ్చు, ప్రైవేట్ అయి ఉండొచ్చు. ద పాపులర్ IaaS providers are classified based on the license deployment model and supported host OS, guest OS and hyper visitors. సో ఇక్కడ మనకి పాపులారిటీ ఆఫ్ IaaS ప్రొవైడర్ని ఎలా బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి అంటే బేస్డ్ ఆన్ దేర్ లైసెన్స్ అగ్రిమెంట్ అవ్వచ్చు, లేదంటే అవి యూస్ చేసుకునే డిప్లాయ్మెంట్ మోడల్స్ అవ్వచ్చు, లేదంటే అది యూస్ చేసుకునే OS అవ్వచ్చు, లేదంటే అది డిప్లాయ్ చేసుకునే OS అవ్వచ్చు. వాటి పాపులారిటీ బేస్ చేసుకొని మనం ఆ పర్టికులర్ సర్వీస్ ప్రొవైడర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ద ఎండ్ యూజర్స్ మే చూస్ ఎనీ IaaS ప్రొవైడర్ దట్ మ్యాచ్ దేర్ నీడ్స్. సో మనకున్న మల్టిపుల్ IaaS ప్రొవైడర్స్లో మన రిక్వైర్మెంట్స్కి సూట్ అయ్యే ప్రొవైడర్ని యూజర్ చెక్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ది ఎంటైర్ టాపిక్ ఆఫ్ IaaS, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ ఈజ్ మెయిన్లీ టార్గెట్ ది IaaS ఆర్కిటెక్ట్స్. సో ఫర్ IaaS ఆర్కిటెక్ట్స్ IaaS సర్వీస్ అనేది వర్క్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఆర్కిటెక్ట్స్ అనేవారు మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డ్రా చేస్తారు కాబట్టి మన కరెంట్ రన్నింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన పర్టికులర్ ప్రాజెక్ట్ ఆ పర్టికులర్ అప్లికేషన్కి సరిపోదు, సూట్ అవ్వదు, ఇంకా సమ్ అదర్ రీసోర్సెస్ అనేవి దానికి యాడ్ చేయాలి. ఆ పర్టికులర్ ఆర్కిటెక్చర్ని ఇంకా కొంచెం డెవలప్ చేయాలి అన్న సిచ్యుయేషన్స్లో దానికి కావాల్సిన రీసోర్సెస్ని యాడ్ చేయడానికి IaaS సర్వీస్ ప్రొవైడర్ నుంచి మనకు కావాల్సిన రీసోర్సెస్ని తీసుకుంటాం. మరి IaaS అనేది పర్టికులర్ రీసోర్స్ని యూజర్కి ఎలా ఇస్తుంది అంటే మన కరెంట్ రన్నింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కన్వర్ట్ చేసుకొని మన పర్టికులర్ అప్లికేషన్ని రన్ చేసి అప్పుడు మనకి యూజర్కి కావాల్సిన సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. దిస్ ఈజ్ ది బ్రీఫ్ డిస్కషన్ ఆర్ ఇన్ డీటెయిల్ డిస్కషన్ అబౌట్ ది IaaS.